శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ధనత్రయోదశి పండుగ మనకి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం రోజునైతే రాబోతుందండి. ఈ పండుగ నాడు మనం ధన్వంతరిని, లక్ష్మీదేవితో పాటు సంపదకి దేవుడైన కుబేరుని కూడా పూజిస్తాము. ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యంగా జీవిస్తాము. లక్ష్మీదేవి, కుబేరుని పూజిస్తే సిరి సంపదలకు లోటు ఉండదని చెప్తారండి. ధనత్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే మన ఇంట్లో సంపద పెరుగుతుందని ఒక నమ్మకం. అయితే బంగారం, వెండి కొనే స్తోమత అందరికీ అయితే ఉండదు కదండి. ఇప్పుడున్న పెరుగుతున్న రేట్లలో అవైతే సామాన్యులు కొనుక్కోలేరు. కాబట్టి ఆ బంగారం, వెండికి బదులు నేను చెప్పే కొన్ని వస్తువులను తెచ్చిపెట్టినా చాలండి, మన ఇంట్లో సంపద అలాగే పెరుగుతుంది. ముఖ్యంగా ధనత్రయోదశి రోజు బంగారం, వెండి వస్తువులు కొనడం కాదండి, ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే మంచిదండి. బంగారం, వెండి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని నమ్మకంతో బంగారం, వెండి వస్తువులు అయితే కొనుగోలు అయితే చేస్తామండి. ఈరోజు బంగారం, వెండి కొనుక్కుంటే ఎంత ఫలితం ఉంటుందో నేను చెప్పే ఇక్కడ ఈ వస్తువులు కొని తెచ్చుకున్నా కానీ అంతకన్నా ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది. ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉండాలి అంటే ఈ వస్తువులు అయితే తప్పకుండా తెచ్చుకోండి. అందరూ కొనుక్కోగలిగే వస్తువులే అండి ఇవి. ఇప్పుడు ఆ వస్తువులు ఏమిటో చూద్దాము. ముందుగా వచ్చి చీపురుని అయితే ఈరోజైతే కొనుగోలు చేయండి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు చీపురును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లు అని భావిస్తాము. తర్వాత వచ్చి కల్లుప్పు అండి, అంటే రాళ్ళ ఉప్పు. లక్ష్మీదేవి పుట్టిన సముద్రం నుండి ఇది కూడా పుట్టింది కాబట్టి ఈ కల్లుప్పు అయితే అమ్మవారికి చాలా అంటే ఇష్టమండి. అందుకని ఈరోజు ఈ కల్లుప్పునైతే పూజలైతే పెట్టుకోండి, చాలా మంచిది. ఇంకా ఈరోజు ముఖ్యంగా బియ్యాన్ని అయితే తెచ్చుకోండి. బియ్యం తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో తిండికి ఎలాంటి లోటు అనేది ఉండదండి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అంటారు. అందుకని ఈ రోజున కొద్దిగా బియ్యం అయినా తెచ్చుకోండి. నేను ఇక్కడ చెప్పే వస్తువులన్నీ అందరింట్లో అయితే ఉంటాయండి, కానీ మీ ఉన్నా కానీ కొంచెమైనా ఈ రోజైతే తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది. ఇంకా తర్వాత వచ్చి ధనియాలు. ఈ ధనత్రయోదశి రోజున ధనియాలు తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిదండి. ధనియాలు కొనడం ధనలాభానికి సంకేతం. వీటిని కొని పూజలైతే పెట్టుకోండి. ఆ తర్వాత పెరట్లో కానీ కుండీల్లో కానీ నాటితే ఇంట్లో ధనం పాజిటివిటీ రెట్టింపు అవుతుందని నమ్మకము. ఇంకా తర్వాత మన ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు, ఆనందాలు ఉండాలి అంటే ఈరోజు తప్పనిసరిగా బెల్లం అయితే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా ప్రసాదంగా చేసి అమ్మవారికి నివేదన అయితే చేయవచ్చండి. ఇంకా తర్వాత వచ్చి యాలకులు అయితే తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది. అంతేకాదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. వాటిలో ముఖ్యంగా గోమతి చక్రాలు అయితే తెచ్చుకోండి. వీటి వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందంటారు. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజైతే ఇంటికైతే కొన్నైనా తెచ్చిపెట్టుకోవచ్చండి. ఇంకా ఈరోజు ఇత్తడి, రాగి పాత్రలు, ఈ లోహాలను చాలా పవిత్రమైనగా చూస్తారు. కిచెన్లో ఈ పాత్రలు ఉండడం వల్ల ఇంట్లో అందరి ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది నమ్మకం అండి. ఇంకా ఈరోజు వీలైనంత వరకు మీరు ఇత్తడి సామాను కానీ రాగి సామాన్లు కానీ తెచ్చిపెట్టుకోండి, లేదా మనం చిన్న విగ్రహాలు, దేవుడి విగ్రహాలైనా తెచ్చిపెట్టుకోవచ్చు ఈరోజు, ఇత్తడివి కానీ రాగివి కానీ. ఇంకా లక్ష్మీ, కుబేరుడు సంపదకు చిహ్నాలు కాబట్టి ఈ రోజున వారి విగ్రహాలను లేదా నాణాలను కొనడం చాలా అదృష్టంగా అయితే భావిస్తాము. కుదిరితే ఈరోజు లక్ష్మీ, కుబేరుని చిన్న విగ్రహాలుగా కానీ లేదా నాణాలు అయితే ఉంటాయి కదండి చిన్నవి, అవైనా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. నేను చెప్పే వీటన్నిటిని మీరు కొనలేకపోయినా ఏదో ఒక వస్తువైనా ఈ రోజైతే కొని ఇంటికైతే తెచ్చుకోండి. మన ఇంట్లో ధనానికి, సంపదకి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది.
ఇంకా ఈరోజు అస్సలు తెచ్చుకోకూడని వస్తువులు కొన్ని అయితే ఉన్నాయండి. అవి ఏమిటంటే ఇనుము, స్టీలు ఇలాంటివి అయితే ఈరోజు అసలు తెచ్చుకోకూడదండి ఇంటికి. ఇంకా లెదర్ వస్తువులు అంటే మన చెప్పులు కానివ్వండి, లెదర్కి సంబంధించిన ఏమైనా వస్తువులు కానివ్వండి ఇవాళైతే తెచ్చుకోకూడదండి. ఇంకా నలుపు రంగు దుస్తులు కానీ, నలుపు రంగు వస్తువులు కానీ, నలుపు రంగు సంబంధించిన ఏమీ కూడా ఇవాళైతే ఇంటికైతే తెచ్చుకోమాకండి. మనం వీటి జాగ్రత్తలతో మనం ఈరోజు ధనత్రయోదశి రోజున ఆ లక్ష్మీ కుబేర్లకైతే పూజ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.